వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. సో ఈ మధ్య చాలా మంది హెల్త్ కాన్షియస్ అయిపోయారు, ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి, ఎటువంటి డైట్ ఫాలో అవ్వాలి అని. బట్ ఇంకా కొంతమందికి ఫుడ్ ఎలా హెల్దీగా అండ్ టేస్టీగా తీసుకోవాలో చాలా డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవాలంటే మన హెల్దీ అండ్ టేస్టీ చూడాల్సిందే. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే షో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్య. ఇప్పుడు అందరూ లైక్ హెల్త్ కాన్షియస్ అయిపోయారు. ఫుడ్ విషయానికి వచ్చేసరికి కొన్ని డౌట్స్ ఉంటాయి. అంటే హెల్దీగా చేసుకోవడం అంటే కొంచెం టేస్ట్లెస్గా చేసుకోవాలేమో అనుకుంటూ ఉంటారు, కొంచెం కుక్ చేసుకొని లేకపోతే బ్లాంట్గా చేసుకోవాలి అనుకుంటారు. అలాంటి వాళ్ళు హెల్దీగా ఎలా కన్వర్ట్ చేసుకోవాలి టేస్టీతో పాటు? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళు ఏదైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డైట్స్ ఫాలో అవుతున్నారో ఫస్ట్ అవన్నీ కూడా కట్ డౌన్ చేయాలి. బికాజ్ ఆల్ టైప్ ఆఫ్ డైట్స్లో లైక్ పేలియో డైట్, కీటో డైట్, జీరో కార్బ్స్ డైట్, జీరో ఆయిల్, ఇవన్నిట్లో కూడా మనం ఒక ఫుడ్ గ్రూప్ని అనేది ఎలిమినేట్ చేస్తున్నాం. సో అలా ఏ ఫుడ్ గ్రూప్ని కూడా ఎలిమినేట్ చేయకుండా ఎవ్రీథింగ్ ఎంత క్వాంటిటీ అయితే తీసుకోవాలో అంతే క్వాంటిటీ వైజ్గా కనుక వాళ్ళు కుక్ చేసుకొని ఆ కాంబినేషన్స్ ఎన్ని సర్వింగ్స్ పర్ డే తీసుకోవాలో అదంతా కూడా ఎగ్జాక్ట్గా తెలిసి అంతే తీసుకుంటూ ఉండాలి. లైక్ ఆయిల్ వచ్చేసి ఎవ్రీడే 3 to 4 teaspoons, వెజిటేబుల్స్ అయితే కనుక 2 to 3 cups, అండ్ ఫ్రూట్స్ అయితే కనుక 2 cups, సీరియల్స్ అండ్ పల్సెస్ అయితే కనుక ఎవ్రీడే 5 to 6 cups. సో ఇలా వాళ్ళు ఆ క్వాంటిటీని మెయింటైన్ చేసుకుంటూ ఎవ్రీడే కాంబినేషన్లో యూస్ చేస్తే కనుక అది వాళ్ళకి చక్కటి బ్యాలెన్స్డ్ డైట్ అండ్ వాళ్ళకి కావాల్సిన వైటమిన్స్ అండ్ మినరల్స్ అన్ని కూడా బాడీ అబ్జర్వ్ అవుతుంది. ఓకే, సూపర్. నువ్వైతే ఒక మంచి రెసిపీతో వచ్చేసింటావు. బట్ ఇవాళ పార్టిసిపెంట్ స్పెషల్ కాబట్టి ఫస్ట్ పార్టిసిపెంట్ని పిలిచేది. ఓకే, లెట్స్ వెల్కమ్ శైలజ గారు. హాయ్ లస్య గారు. హాయ్ అండి. నమస్తే. సో ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. సూపర్ అన్నమాట. ఓకే, సో ఇలా షోస్కి వెళ్తూ ఉంటారా? అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను. అవునా? సో ఎక్స్పీరియన్స్డ్ అనమాట. ఓకే, సో ఏం చేస్తూ ఉన్నారు? ప్రజెంట్ నేను హోమ్ మేకర్. ఓకే, సో మా కోసం ఇవాళ ఏం చేస్తున్నారు? కుకుంబర్ మిల్లెట్ దోశ. ఓకే, కుకుంబర్ మిల్లెట్ దోశ. సో మంచి కాంబినేషన్ అనుకుంటే, ఎందుకంటే నువ్వు చెప్తూ ఉంటావు ఎప్పుడు మిల్లెట్స్ కూడా మనం ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి అని. సో ఈ కాంబినేషన్ ఎలా ఉంది ఏంటి? సో ఫస్ట్ ఏంటంటే దోశ, ఇడ్లీ ఇదంతా కూడా సౌత్ ఇండియన్స్కి చాలా ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్. బట్ అది కూడా సింపుల్ కార్బ్స్ అండర్లోకే వస్తుంది బికాజ్ మనం రైస్ యాడ్ చేస్తాం. సో దాన్ని కూడా మ్యాక్సిమం అవాయిడ్ చేయమని చెప్తాం. బట్ దానికి రీప్లేస్మెంట్గా మిల్లెట్స్ యాడ్ చేస్తాం కాబట్టి సో ఎట్లాగో దోశ అందరికీ ఫేవరెట్ కాబట్టి ఇది హ్యాపీగా తీసేసుకుంటారు కూడా. ఓకే, సో చక్కగా ప్రిపేర్ చేస్తారా మరి? తప్పకుండా. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇదిగోండి లస్య గారు, మనకు కావాల్సిన పదార్థాలు. ఓకే, మిల్లెట్ దోశకి కావాలి. చక్కగా మిల్లెట్స్ అండ్ కుకుంబర్ అటుకులు తీసుకొచ్చారు. చాలా సింపుల్ అండ్ డిఫరెంట్. ఇందాక చెప్పినట్టు దోశ అనగానే మనం రైస్ యూస్ చేయకుండా కొంచెం డిఫరెంట్ గా మిల్లెట్స్ యూస్ చేస్తున్నాం. అంతే టేస్ట్ కూడా ఉంటుంది. సో హెల్దీ అండ్ టేస్టీ అనమాట. సో స్టార్ట్ చేద్దాం ఆ ప్రాసెస్ మరి. ఓకే, ముందుగా మనం ఈ మిల్లెట్స్ ని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. ఓకే, నానబెట్టుకొని వీటిని మిక్సీకి చేసుకుందాం. ఓకే, స్పూన్ ఇవ్వనా? ఇవ్వండి. సో ఇవన్నీ చక్కగా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. ముందుగా మిల్లెట్స్ని మిక్సీ పట్టేద్దాం. ఓకే, ఓకే. సో మిల్లెట్స్ అయితే మిక్సీ పట్టేసుకున్నాము. సో నెక్స్ట్ ఏంటి? వీటిని బౌల్లోకి తీసుకుందాము. ఓకే, ఇదే బౌల్లో 10 minutes నానబెట్టుకున్న అటుకులు. ఓకే, 1/2 cup. ఓకే, సో అందులోనే కుకుంబర్ కూడా వేసుకోవాలి. అవునండి, ఇందులోనే కుకుంబర్. ఇందులోనే 1 cup ఆఫ్ కుకుంబర్. ఓకే, వాటర్ వేయాల్సిన అవసరం లేదు మనకు. ఆల్రెడీ అటుకులు నానబెట్టుకున్నాం కదా, ఆ వాటర్ సరిపోతాయి మనకి. అటుకులు కుకుంబర్ కలిపి మిక్స్ చేస్తాం. ఓకే,
సో చక్కగా అవి కూడా మిక్సీ పట్టేసుకున్నాం కదా. ఈ కుకుంబర్ అటుకుల మిశ్రమాన్ని మిల్లెట్స్ మిశ్రమంలోకి కలిపేసుకోవాలి. ఓకే. సో ఇలా డిఫరెంట్గా కుక్ చేస్తూ ఉంటారా రెసిపీస్ అన్ని? అవునండి. సో ఇంట్లో ఏది ఫేవరెట్, అందరు ఇష్టంగా తినేది మీరు చేసింది? అందరు ఇష్టంగా అంటే ఈ మిల్లెట్ దోశ చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. ఓకే. సో ఇంట్లో ఎవరెవరు ఉంటారు ఏంటి? నేను, మా వారు, పిల్లలు, మా అత్తయ్య గారు. ఓకే. సో పిల్లలు ఏం చదువుతున్నారు ఏంటి? పెద్ద పాప పాలిటెక్నిక్ 3rd ఇయర్, చిన్న పాప ఇంటర్ 2nd ఇయర్, బాబు వచ్చేసి 9th. ముగ్గురు మొత్తము. ఓకే. సో గొడవ పడుతూ ఉంటారా? ఇంట్లో ఉన్నారా అందరూ? హాస్టల్ అంటే ఇద్దరు ఆడపిల్లలు, ఇద్దరు హాస్టల్లో ఉంటారు, బాబు మాత్రం నా దగ్గర ఉంటారు. ఓకే, సూపర్. సో కలపాలా ఇంకా ఫుల్గా? ఇది కలుపుకునే లోపు మనం ప్యాన్ పెట్టేసుకున్నా ఉంటే దోశ వేసేసుకోవచ్చు. ఓకే. సో చక్కగా రెండు మిక్స్ చేసుకున్నాము. నెక్స్ట్ ఏం చేస్తున్నాం? ఇప్పుడు ఇందులో మనం సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఓకే. సరిపడినంత సాల్ట్ కలిపేసుకొని దోశలు వేసేసుకోవడం. సో చక్కగా ఉప్పు కూడా కలిపేసుకున్నారు కాబట్టి ఇంకా మనం దోశ వేసేస్తాం. ఓకే. సో పర్ఫెక్ట్గా కొంచెం డిఫరెంట్గా ఉంది. ఎప్పుడు తినే రొటీన్ దోశ కాకుండా డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేశారు. సో ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? ఫ్రెండ్స్తో. సో అంతా ఫ్రెండ్స్ గ్యాంగ్ ఉన్నట్టున్నారు కదా మీకు? అవును. సో ఫ్రెండ్స్ అందరు కలిసి డిఫరెంట్గా కిటీ పార్టీస్ అంటూ అవి ఇవి చేస్తూ ఉంటారు అనమాట. అవును. సో ఫుల్ ఎంజాయ్ చాలా. ఓకే. సో మరి పాట్లక్ లాగా అంటే వంటలు చేసినవన్నీ షేర్ చేసుకుంటూ ఉంటారు? షేర్ చేసుకుంటూ ఉంటాం. సూపర్. సో పర్ఫెక్ట్ గా ఫుల్ టు బిందాస్ గా ఎంజాయ్ చేస్తున్నట్టు చాలా. ఓకే. సో రెండు వైపులా కాల్చుకుందాం. ఓకే అండి. సో వావ్, చక్కగా ఎర్రగా కాల్చుకున్నాము. ఇంకా సర్వ్ చేసుకుందాము మరి. ఓకే. సో రెడీ అయిపోయినట్టేనా? కుకుంబర్ మిల్లెట్ దోశ రెడీ అయిపోయింది. టేస్ట్ చేస్తాం. సో టేస్ట్ చేసే ముందు ఎలా తయారు చేసుకోవాలో వ్యూవర్స్ ఇంకొకసారి చెప్పేద్దాం. ఓకే. కుకుంబర్ మిల్లెట్ దోశ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. కుకుంబర్ మిల్లెట్స్ దోశకి కావాల్సిన పదార్థాలు: మిల్లెట్స్ 1 కప్పు, అటుకులు 1 కప్పు, కీరా ముక్కలు 1 కప్పు, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు. కుకుంబర్ మిల్లెట్స్ దోశ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్ లో నానబెట్టిన మిల్లెట్స్ వేసి మిక్సీ పట్టుకొని ఒక మిక్సింగ్ బౌల్ లోకి తీసుకోవాలి. తర్వాత అదే మిక్సీ జార్ లో నానబెట్టిన అటుకులు, కీరా ముక్కలు వేసి మిక్సీ పట్టుకొని మిల్లెట్స్ మిశ్రమం బౌల్ లో వేసి అందులో సరిపడా ఉప్పు వేసి దోశ పిండిలా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి తవాకి నూనె రాసుకొని కలిపి పెట్టుకున్న మిల్లెట్స్ మిశ్రమాన్ని దోశలా వేసుకొని రెండు వైపులా ఎర్రగా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ కుకుంబర్ మిల్లెట్స్ దోశ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసిద్దామా? ఓకే. టేస్ట్ అంటే ఎప్పుడు రొటీన్ గా ఒకే టైప్ ఆఫ్ దోశలు చేసుకుంటూ ఉంటాము. దోశల్లో కూడా చాలా డిఫరెంట్ వెరైటీస్ వచ్చాయి కానీ ఇంగ్రీడియంట్సే మార్చేసాం అనమాట. ఇందులో మిల్లెట్స్, తర్వాత కీరా ముక్కలు బాగా జల్లపైపోయాయి. ఇంకా అటుకులు ఆ క్రంచీనెస్ ఇస్తుంది. పర్ఫెక్ట్ గా ఇలా కూడా ఇన్స్టెంట్ గా తయారు చేసుకోవచ్చు. అవును. సో మిల్లెట్స్ నార్మల్ గా రైస్ లా కుక్ చేసుకొని తినమంటే చాలా మందికి ఇష్టం ఉండదు. అండ్ ఎక్కువ రోజులు కూడా చేసుకోలేరు బికాజ్ ఆ కన్సిస్టెన్సీ అనేది వాళ్ళకి అంతగా నచ్చదు. బట్ ఇలా దోశ ఫామ్ లో వేస్తే వాళ్ళు ఎన్నిసార్లు అయినా తినేస్తారు. సో మంచి రెసిపీని పరిచయం చేశారు శైలజ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో దోశ అయితే చాలా టేస్టీగా ఉంది. మరి నీ రెసిపీ ఏంటి? సో ఇప్పుడు రెసిపీ వచ్చేసి ఏంటి అంటే యాక్చువల్గా ఇప్పుడు మెయిన్ మీల్స్ అందరూ కరెక్ట్గా తింటారు, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్. బట్ స్నాక్స్కి వచ్చేసరికి కొంచెం మళ్ళీ జంక్ ఫుడ్ వైపే వెళ్తారు అనమాట. సో అలాంటి వాళ్ళకి ఇవాళ రెసిపీ మ్యాంగో అవకాడో సాలడ్.
వావ్, సో ఫ్రూట్ సలాడ్ అనమాట. సో అందరికి చాలా ఇష్టము. బట్ ఎటువంటి కాంబినేషన్స్ వేసుకుంటే బట్ రెగ్యులర్ గా మనం పైనాపిల్, వాటర్ మిలన్ ఇవే యూస్ చేస్తూ ఉంటాం. అలా కాకుండా అవకాడో అండ్ మ్యాంగో అనమాట. మంచి సీజనల్ ఫ్రూట్స్ కూడా అప్పుడప్పుడు యూస్ చేస్తూ ఉండాలి అని చెప్తూ ఉంటారు. పర్ఫెక్ట్ సలాడ్ అనమాట. సో స్టార్ట్ చేద్దామా ప్రాసెస్? ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. సో సలాడ్స్ అనగానే మనం ఎస్పెషల్లీ చెర్రీ టొమాటోస్ అనేవి యూస్ చేస్తూ ఉంటాము. బట్ ఫ్రూట్ అండ్ వెజిటబుల్స్ కాంబినేషన్ అనేది కంబైన్ చేయొచ్చా? చేయొచ్చు. ఎందుకంటే ఇది వచ్చేసి మనకు కంప్లీట్గా రైపెన్ అనేది కాదు కాబట్టి దీన్ని మనం వెజెస్తో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. పర్ఫెక్ట్. సో స్టార్ట్ చేద్దామా మరి ప్రాసెస్? స్టార్ట్ చేసేద్దాం. మిక్సింగ్ బౌల్లో ఫస్ట్ కొంచెం ఆలివ్ ఆయిల్ వేసుకుందాం. ఓకే. సో చాలా వరకు సలాడ్స్ లో మనం ఆలివ్ ఆయిల్ యూస్ చేస్తూ ఉంటాము. ఏదైనా స్పెషాలిటీ ఉందా ఆలివ్ ఆయిల్? సో ఇది అన్సాచురేటెడ్ ఫ్యాట్ అండ్ దాంతో పాటు ఇది కొంచెం ఈజీగా డైజెస్ట్ అవుతుంది కంపేర్ టు అదర్ ఆయిల్స్. సో కుకింగ్ చేసుకోని అవసరం లేదండి? అవును. సో కొంచెం ఆలివ్ ఆయిల్, ఇంకొక స్పూన్, ఇందులో కొంచెం పెప్పర్, అలాగే కొంచెం సాల్ట్, ఓకే, కొంచెం గార్లిక్ కూడా. సో ఫస్ట్ దీన్ని మనం మిక్స్ చేసేసుకొని రిమైనింగ్ కూడా మిక్స్ చేద్దాం. అంటే ఈ సలాడ్స్ అనేవి ఏ టైంలో తీసుకుంటే బెస్ట్ అంటావు ఇన్ ఏ డేలో? ఇందులో మనం ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మ్యాంగో, అవకాడో అండ్ అలాగే చెర్రీ టొమాటోస్. అవకాడోలో వచ్చేసి మనకి ఎక్కువగా క్యాలరీస్ ఉంటాయి అనమాట. సో ఇలా కొంచెం హెవీ క్యాలరీస్ ఉన్న ఇంగ్రీడియంట్ ఏదైనా యాడ్ చేస్తున్నామంటే అది మనం మీల్ రీప్లేస్మెంట్ లాగా యూస్ చేయొచ్చు. ఓకే, పర్ఫెక్ట్. అండ్ ఎటువంటి అవకాడో చూస్ చేసుకోవాలి? సో ఏంటంటే కొంచెం అది సాఫ్ట్గా ఉండాలి. సాఫ్ట్గా ఉన్నది ఏంటంటే కొంచెం స్వీట్గా ఉంటుంది. సో చేదుగా ఉండకుండా? చేదుగా ఉండకుండా ఉంటుంది. చాలా హార్డ్గా ఉన్నది మనం పిక్ చేసుకోకూడదు. ఓకే. సో ఇందులో ఫస్ట్ ఆనియన్స్, తర్వాత రా మ్యాంగో, తర్వాత అవకాడో, తర్వాత చెర్రీ టొమాటోస్. సో ఇది కూడా మిక్స్ చేసేసుకున్నాం. సో సలాడ్స్లో కూడా కొంతమంది ఏంటంటే టేస్ట్ బాగుంటే కొంచెం ఎక్కువ కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు ఎంత హెల్దీ ఫుడ్ అయినా. సో చాలా వరకు చాలా మందికి డౌట్స్ ఉన్నాయి, అంటే హెల్దీ ఫుడ్ మనం ఎక్కువ తీసుకోవచ్చా, హెల్తీనే కదా అన్నట్టు కూడా అనుకుంటూ ఉంటారు. దానికి నువ్వేమైనా సజెషన్ ఇస్తావు? సో సాలడ్ అయితే తీసుకోవచ్చు. రిమైనింగ్ ఇంకేదైనా హెల్తీ ఫుడ్ లైక్ ఇడ్లీస్ కానీ అలా ఏమైనా కుక్ చేసింది తీసుకుంటే మటుకు అది మాత్రం క్వాంటిటీ మెయింటైన్ చేస్తూ ఉండాలి. బికాజ్ అదే కాకుండా మనము రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేస్తాం కాబట్టి అది కొంచెం మెయింటైన్ చేయాలి. ఈ సాలడ్స్ అయితే తీసుకోవచ్చు. ఓకే. సో పర్ఫెక్ట్గా మిక్స్ చేసుకున్నాము. సో నెక్స్ట్ ఏం చేస్తాం? నెక్స్ట్ ఇందులో కొంచెం పుదీనా, అండ్ చాలా మంది ఏంటంటే సలాడ్స్ చేసిన వెంటనే తీసుకోవాలి అంటారు. కొంతమంది ఏంటంటే లంచ్ బాక్స్ కూడా తీసుకెళ్ళిపోవచ్చు కదా అలా అనుకుంటారు. సో చేసిన ఎంతసేపటికి మనం సలాడ్స్ అనేది కన్జ్యూమ్ చేసుకోవాలి? సో చేసిన 1 or 2 hours లోపు మనము సలాడ్ అనేది తీసుకోవాలి. సో అప్పటికి మనం ఏదైతే డ్రెస్సింగ్ చేసి ఉంటుందో అవన్నీ కూడా హ్యాపీగా పడతాయి అనమాట. దానికంటే చక్కగా జల్లప్ అయిపోతుంది. ఓకే. ఏదైనా కొంచెం డిఫరెంట్గా లైక్ ఫ్రూట్ సాలడ్ తీసుకునేటప్పుడు మనం యాపిల్ అలా కలర్ పోయేది, ఐ మీన్ డిస్కలరేషన్ ఉంటే మటుకు వెంటనే ఇమీడియట్గా తీసేసుకోవాలి. ఓకే. సో చక్కగా పుదీనా, తర్వాత కొత్తిమీర కూడా కొత్తిమీర కూడా వేసేద్దాం. సో చక్కగా నువ్వు అలా కలుపుతూ ఉండు, ఆ డ్రెస్సింగ్ కూడా ముక్కలకి పట్టాలి. ఓకే పల్లవి, సో పర్ఫెక్ట్గా సలాడ్ రెడీ అయిపోయింది. మనం ఇంకా సర్వ్ చేసుకుందామా? ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. ఓకే లాస్య, మ్యాంగో అవకాడో సలాడ్ రెడీ అయిపోయింది. మ్యాంగో అవకాడో సలాడ్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. మ్యాంగో అవకాడో సలాడ్కి కావాల్సిన పదార్థాలు: పచ్చి మామిడికాయ 1, అవకాడో 1, చెర్రీ టొమాటోస్ 1 కప్పు, ఉప్పు
తగినంత కొత్తిమీర కొద్దిగా, ఆలివ్ ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, పుదీనా కొద్దిగా, వెల్లుల్లి రెబ్బలు 1/2 కప్పు. మ్యాంగో అవకాడో సలాడ్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్ లో ఆలివ్ ఆయిల్, మిరియాల పొడి, ఉప్పు, వెల్లుల్లి తురుము వేసి కలుపుకోవాలి. తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు, మామిడికాయ ముక్కలు, అవకాడో ముక్కలు, చెర్రీ టొమాటోస్ వేసి బాగా కలుపుకొని, తర్వాత అందులో పుదీనా కొత్తిమీర వేసి కలుపుకొని, చివరిగా సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మ్యాంగో అవకాడో సలాడ్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దామా మరి? ఓకే. చాలా మందికి ఏంటంటే చాట్ ఎక్కువగా ఇష్టం ఉంటుంది, ఎందుకంటే ఆ చట్పటా టేస్ట్ అండ్ అన్ని మిక్స్చర్ ఆఫ్ టేస్ట్లు ఉంటాయి కాబట్టి. ఇది కూడా అలానే ఉంది. యాక్చువల్గా మ్యాంగో కొంచెం పుల్లగా తెలుస్తుంది, అండ్ మనం అయితే డ్రెస్సింగ్ వేస్తామో కూడా చక్కగా ఇన్కార్పొరేట్ అయిపోయింది అనమాట. అండ్ టొమాటోస్ అయితే చెర్రీ టొమాటోస్ కాబట్టి కొంచెం స్వీట్నెస్ని ఇస్తుంది. అవకాడో కొంచెం సాఫ్ట్ది చూస్ చేసుకున్నాం కాబట్టి కొంచెం టేస్ట్లెస్గా ఉన్న ఆ డ్రెస్సింగ్తో టేస్ట్ వచ్చేసింది అనమాట. పర్ఫెక్ట్గా ఉంది. సాలడ్ అనగానే అందరూ క్యారెట్ అండ్ బీట్రూట్ మస్ట్గా యాడ్ చేస్తూ ఉంటారు. సో మాక్సిమం కార్బ్స్ ఎవరైతే కట్ డౌన్ చేయాలని అనుకుంటున్నారో రూట్ వెజిటేబుల్స్ కూడా కట్ డౌన్ చేయాలి. సో అలాంటి వాళ్ళు ఇలా మ్యాంగో కానీ అవకాడో కానీ, సో అన్రైపెన్ ఫ్రూట్స్ వల్ల ఏంటంటే మన బాడీ చక్కగా ఆల్కలైన్ అవుతుంది అనమాట. సో అది డైజెషన్కి చక్కగా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ప్రోటీన్ డైట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇలాంటి సాలడ్స్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్. ఓకే. సో మంచి టేస్ట్ని కూడా ఎన్హాన్స్ చేస్తుంది. అండ్ 2 రెసిపీస్ బాగున్నాయి. దోశ కూడా బాగుంది. అండ్ డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేసింది అనమాట తను, మిల్లెట్, కుకుంబర్తో. అండ్ సలాడ్ అయితే టోటలీ డిఫరెంట్ కాంబినేషన్, ఫ్రూట్ అండ్ వెజిటేబుల్ అనమాట. సో మరి రెండింటి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తావా? ఓకే. సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి కుకుంబర్ మిల్లెట్ దోశ. కుకుంబర్లో మనకు వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది, బాడీని రీహైడ్రేట్ చేస్తుంది, అండ్ అలాగే బాడీ నుంచి టాక్సిన్స్ రిమూవ్ చేయడంలో కూడా ఉపయోగపడుతుంది. క్యాలరీస్ కూడా తక్కువగా ఉంటాయి కాబట్టి వెయిట్ లాస్లో చక్కగా ఉపయోగపడుతుంది. బాడీలో pH వాల్యూస్ని మెయింటైన్ చేస్తుంది. దాంతోపాటు బాడీని కూడా అసిడిటీ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది. మిల్లెట్స్లో మనకు ముఖ్యంగా ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, అండ్ అలాగే మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. ఎలక్ట్రోలైట్స్ ఇంబ్యాలెన్స్ అవుతున్న వాళ్ళు కూడా మిల్లెట్స్ రెగ్యులర్గా వాళ్ళ డైట్లో తీసుకుంటూ ఉండాలి. దీంతోపాటు షుగర్ అండ్ అలాగే బీపీని కూడా కంట్రోల్ చేస్తుంది అండ్ తక్కువ చేస్తుంది. ఒబేసిటీని ఉన్న వాళ్ళు కూడా మిల్లెట్స్ ఎవ్రీడే వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేస్తూ ఉండాలి. అటుకులలో మనకు ఐరన్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది, మంచి ఇన్స్టాంట్ ఎనర్జీని ఇస్తుంది. దీంతోపాటు బాడీకి మంచి ఫ్యూయల్ లాగా కూడా పనిచేస్తుంది. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి మ్యాంగో అవకాడో సాలడ్. మనం ఇందులో రా మ్యాంగో యాడ్ చేస్తాం. రా మ్యాంగోలో మనకు ఆల్కలైన్ చేసే ప్రాపర్టీస్ అనేది ఎక్కువగా ఉంటుంది, డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది, అండ్ గట్ రిలేటెడ్ ఇష్యూస్ని కూడా క్లియర్ చేస్తుంది, షుగర్స్ని కూడా తక్కువ చేస్తుంది. అవకాడోలో మనకు ఫ్యాట్స్ ఉన్నప్పటికీ మన బాడీలో మంచి ఫ్యాట్ని ఇంక్రీజ్ చేస్తుంది. క్యాలరీస్ కూడా కొంచెం ఎక్కువగా ఉంటాయి, చక్కటి వెయిట్ గెయిన్లో కూడా ఉపయోగపడుతుంది. చెర్రీ టొమాటోస్లో వైటమిన్ సి అండ్ అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి, బ్లడ్ ప్యూరిఫికేషన్లో ఉపయోగపడుతుంది. ఓకే. సో చాలా మంచి న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయి, అండ్ ప్రిపరేషన్ కూడా చాలా క్విక్గా అయిపోతుంది అనమాట. సో ఇన్స్టెంట్గా ఎవరైనా ప్రిపేర్ చేసుకోవాలి అండ్ త్వరగా ఎవరైనా కుక్ చేసుకొని కొంచెం హెల్దీగా ప్యాక్ చేసుకోవాలంటే ఈ 2 రెసిపీస్ సూపర్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ లాస్యా. ఇదండి వాళ్ళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మీ ముందుంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై.